నన్ను క్షమించండి నాన్న. అమ్మ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నేను చనిపోవడానికి కారణం రాకేష్. ఇక్కడ తీసుకొచ్చారెందుకు? మనం పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. సో వాట్? మీ వాళ్ళని మా వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళు మనకు మంచి ప్లాన్ చెప్తానన్నారు. ఓకే సో ఇంతకీ ప్లాన్ ఏంటి? అన్న మస్తు చెప్తాడు. చెప్పడం ఎందుకురా, చూపిస్తా. రాకేష్ ప్లీజ్ వదులు. రాకేష్ ప్లీజ్ ప్లీజ్. రాకేష్ వద్దు. అంటే నా మీద నమ్మకం లేదా? అలా ఎందుకు అనుకుంటావు? మరి లేకపోతే ఏంటి? అంటే నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అలా అనుకో రాకేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యు. ఇటు బంగారం. అయినా నా దగ్గర సేఫ్టీ ఉందిలే. ఈరోజు కామన్ రా. మ్యారేజ్ అయ్యేంత వరకు ఆగలేవా? అప్పటిదాకా ఇంత అందాన్ని చూస్తూ నేను ఉండలేను. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ రాకేష్ ప్లీజ్ వద్దు. రాకేష్ వద్దురా. రాకేష్ ఏంటిది? వీడియో ఎందుకు షూట్ చేశారు? నాకేం తెలీదు. ప్రామిస్ స్వప్న. మీరు మనుషులు కారా? మర్యాదగా వీడియో డిలీట్ చేయి. నీకు మా డాడీ ఎవరో తెలుసు, ఏసీపీ. ఊరికే వదిలిపెట్టరు. జోక్ బాగుంది. పోయిన 68 నెంబర్ ఎవర్రా? జడ్జి గారు కూతురు. మరి ఆయనే ఇప్పటి వరకు మాకు ఏ శిక్ష వేయలేదు. మీ డాడీ ఏం చేస్తాడు? చూడు పాప, నలుగురితో నారాయణ అనుకుంటే మా నలుగురితోనే పోతుంది. లేదంటే నీ సినిమా యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఎంత మోసం చేసావు, ఎంతలా నమ్మించావు. ఇంత మోసం చేస్తావా నన్ను? ఎంజాయ్ చేయమంటే ఏడుస్తావేంటి? మేమైతే నీ ఒక్కదాంతోనే, అదే నువ్వైతే మా నలుగురితో ఎంత మజాగా ఉంటుందో తెలుసా? మజా ఏంటో చూపిస్తాను రావే. రే నెక్స్ట్ నేను పోతారా? రే నేనురా. వైసారి నువ్వే ఫస్ట్ పోయినావు కదా బే, ఈసారి నేను. మరి నేను రే రిబ్బన్ కట్ చేసిందే నువ్వు బే. రే మా ఇద్దరికి టాస్ అయ్యా. బొమ్మ వీడిదేరా.